మరికొన్ని రోజుల్లో, మరికొన్ని గంటల్లో ఈ 2024వ సంవత్సరానికి స్వస్తి పలికి 2025వ సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నాం. ఈ 2025వ సంవత్సరంలోనికి అడుగు పెట్టే సందర్భంలో ఈ లోకంలో ఉన్న కొంతమంది వేరే విధంగా వాళ్ళు ఈ 2025లోకి అడుగు పెడుతుంటారు. కానీ ఒక క్రైస్తవుడిగా, ఒక ఆత్మీయుడిగా మనము అడుగు పెట్టే విధానం వేరేగా ఉండాలి. ఈ 2025 సంవత్సరంలోకి ఎంట్రీ అయ్యే సందర్భంలో కొన్ని విషయాలను మనం పట్టుకొని వెళ్ళాలి. సంవత్సరానికి కూడా మనలో ఎంతో కొంత శారీరక మార్పుతో పాటు ఆధ్యాత్మిక మార్పు కూడా చాలా అవసరం. అలాగే ఈరోజు మీకు ఒక చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నాను. ఇప్పుడు నేను తక్కువ టైంలోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్, చాలా స్పష్టమైన విషయాలు మీకు చెప్తాను. ఒక 5 పాయింట్స్ చెప్తాను. ఈ 5 పాయింట్స్ తీసుకొని మనం 2025 సంవత్సరానికి అడుగు పెడితే అద్భుతంగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఒక 5 విషయాలను మీరు జాగ్రత్తగా విని ఈ 5 విషయాలను కనుక మీరు పాటిస్తూ 2005 సంవత్సరానికి అడుగు పెట్టారా, గతంలో కన్నా ఎక్కువగా దీవెనకరంగా మీరు జీవించబోతారు. విజయాలను కూడా సాధిస్తారు 100%. అందులో 5 విషయాల్లో మొదటి విషయం ఒకటి మీకు చెప్తాను. మొదటి కొరింథీ ఇదిగో 15వ అధ్యాయము 51వ వచనం. ఒక్కసారి చదవండి. మనమందరము నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. ఎస్, అక్కడ ఏముంది? కనురెప్ప పాటున మనము మార్పు చెందుతాము. కనురెప్ప పాటున మనము మార్పు చెంది మన శరీరము మహిమ శరీరంగా దాల్చబడి దేవుని యొక్క రాకడ ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం ఎత్తబడి పరలోకానికి వెళుతాము. ఎలాగా? మార్పు చెంది. ఎలాంటి మార్పు? అది మనం ఈ శరీరాన్ని వదిలేసి మహిమ శరీరాన్ని దాల్చుకుంటాం. ఎంత టైంలో? కనురెప్ప పాటున, విత్ ఇన్ సెకండ్ మన శరీరం కానీ మనము చేంజ్ అయిపోయి మన మహిమ శరీరము దాల్చబడి మనము పరలోకానికి మన దేవుడితో పాటు, యేసయ్యతో పాటు వెళతాం. ఎందుకు వెళ్తాము? మనలో మార్పు జరిగితేనే వెళతాం. అక్కడ మహిమ శరీరము దాల్చుకోవాలి. ఆ మార్పు మనకు జరగాలంటే ఇక్కడి నుంచే, ఈ సంవత్సరం నుంచే మనలో మార్పు జరగాలి. ఇంతకు ఏంటా మార్పు? చూద్దాం కొన్ని విషయాలు. దేవుడు మనల్ని ఏమన్నాడో మనల్ని వెలుగుతో పోల్చారు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీ వెలుగును ప్రకాశింపనీయుడి, మీ వెలుగు సకల జనులకు తెలియాలి అని యేసయ్య చెప్పాడు. మనము లోకానికి వెలుగై ఉన్నాము కాబట్టి మనలో ఒక వెలుగు ఉంది. ఆ వెలుగు ప్రకాశించాలి. క్రైస్తవుడు అనగానే ఒక ప్రపంచంలో వేరే వ్యక్తులకు కానీ క్రైస్తత్వానికి కానీ ఒక తేడా ఉంటుంది. ఏంటో తెలుసా? ఈ క్రైస్తవత్వంలో నిజంగా దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళలో ఒక వెలుగు ఉంటుంది. వెలుగు అంటే ఏదో వాళ్ళు ఇట్లా వెలిగిపోతారని కాదు దాని అర్థం. వెలుగు అంటే వారిలో ఉన్న కొన్ని లక్షణాలు వేరే వాళ్ళు చూసి ఆశ్చర్యపోతారు. వాళ్ళలో ఉన్న లక్షణాలను చూసి, అరే ఏంటి ఈ అబ్బాయి, ఈ అమ్మాయి అందరిలాగా లేదు, కొద్దిగా తేడా ఉంది, ఈమెలో ఏదో స్పెషాలిటీ ఉందబ్బా, నిజంగా ఆమెను చూస్తే, అబ్బాయిని చూస్తే వారిలో ఏదో స్పెషాలిటీ ఉంది అబ్బా, ఎలా పనులు చేసుకుంటారు, అసలు అమ్మాయిని చూసి నేర్చుకోవాలయ్యా, అసలు అబ్బాయిని చూసి నేర్చుకోవాలయ్యా అని అంటారు. అలాంటి వెలుగు మనలో దేవుడు పెట్టాడు. మనము లోకానికి వెలుగై ఉన్నాము. వెలుగు అంటే మంచి లక్షణాలు మనలో ఉండాలి. అలాంటి మంచి లక్షణాలు ఎప్పుడైతే మనలో ఉంటాయో మనము లోకానికి వెలుగుగా కనబడతాం. గమనించండి, మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నాను అర్థం అవడానికి. మనలో ఉన్న యొక్క వెలుగు ప్రకాశించకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వినండి.
నేను చాలా సింపుల్గా చెప్తాను, అర్థం అవడానికి చెప్తాను, క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు కిచెన్లో మీరు బల్బు చూసుంటారు, మీరు కిచెన్లో పెట్టే బల్బు, అలాగే బాత్రూంలో పెట్టే బల్బు కూడా. మీరు కిచెన్లో ఫస్ట్ టైం కొత్త బల్బు తెచ్చి పెట్టినప్పుడు చూడండి, అది ఎంత వెలుగు వస్తుందో బాగా. అదే బల్బు కొన్ని రోజులు గడిచిన తర్వాత చూడండి, కొంచెం కొంచెం వెలుగు తగ్గుతూ ఉంటుంది. అది బాత్రూంలో బల్బు కానివ్వండి, లేదా కిచెన్లో బల్బు అయితే మరీ తొందరగా వెలుగు తగ్గుతూ ఉంటుంది. కారణం ఏంటి? ఆ బల్బులో ఫిలమెంట్లో ఏదైనా తేడా ఉందా? లేదు. వెలుగులో తేడా లేదు. కానీ ఆ వెలుగును తగ్గిస్తుంది ఏంటో తెలుసా? ఆ బల్బు పైన పడ్డ బూజు, దుమ్ము. కిచెన్లో అయితే మరీ పోపేసినప్పుడు ఆ ఆయిల్ వెళ్ళిపోయి ఆ బల్బులో ఉన్నటువంటి ఆ కాంతిని బయటికి రానివ్వకుండా ఆ దుమ్ము, ఆ ధూళి, ఆ డస్ట్ మొత్తం దాని వెలుగును తగ్గించి వేస్తుంది. అప్పుడు ఏదైనా సోపు వాటర్ కానీ, లేదంటే షాంపూ వాటర్ కానీ క్లాత్ ఆ వాటర్‌లో అద్ది, ఆ బల్బు తీసి ఆ క్లాత్ అద్ది వాటర్ పిండేసి, ఆ క్లాత్‌తో బల్బుని నీట్‌గా తూడ్చేసి, ఎక్కువ వాటర్ బల్బుకి అంటకుండా ఖాళీ ఆ బల్బుకి మాత్రమే తూడ్చి నీట్‌గా చేసి, మళ్ళీ పొడి బట్టతో తూడ్చి నీట్‌గా ఆరిన తర్వాత, లేదంటే షార్ట్ కొట్టుద్ది కాబట్టి ఆరిన తర్వాత ఆ బల్బుని తీసుకొని ప్లగ్‌లో పెట్టి అప్పుడు స్విచ్ ఆన్ చేయండి. అప్పుడు మళ్ళీ ప్రకాశిస్తుంది. వినండి. మనము లోకానికి వెలుగై ఉన్నాము. కానీ ఆ బల్బ్ ఒకప్పుడు వెలగలేకపోతుంది. కాంతి తగ్గుతా ఉంది. కారణం దుమ్ము, ధూళి, చెత్త, బూజు అంతా పైన పడింది కాబట్టి. మన లోపల కూడా ఒక వెలుగు ఉంది. మంచి లక్షణాలు కలిగిన వ్యక్తులుగా మనము జీవించగలము. కానీ ఎందుకు మనలో ఉన్నటువంటి క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ ఉండలేకపోతుంది కారణం తెలుసా? చెడు ఆలోచనలు, చెడు తలంపులు, వ్యభిచారపు ఆలోచనలు, అబద్ధపు మాటలు, దొంగ చూపులు, వెనకొక మాట, ముందొక మాట, కుళ్ళు, కుట్ర, కక్షలు, ఒకడు ఎదుగుతుంటే ఓర్వలేని తత్వము, ఇలాంటివి ఉన్న లక్షణాలు కలిగి ఉంటే మనలో వెలుగు బయటికి రాదు. నిజానికి మనలో దేవుడు వెలుగునుంచాడు. మనం లోకానికి వెలుగై ఉన్నామని యేసయ్య చెప్పాడు. కానీ వెలగలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? మనలో ఉన్నటువంటి ఆ బుద్ధిహీనమైన లక్షణాలు. వాటిని మనం ఖచ్చితంగా మార్చుకోవాలి. ఒకవేళ మార్చుకోకపోతే ఏమవుతది? మనం ఇక్కడ మార్చుకోకపోతే యేసయ్య వచ్చే టైంలో అక్కడ మనము మహిమ శరీరముగా మార్పు నొందము. ఎంత లింకప్ ఉందో చూసారా? అక్కడ మనం మహిమ శరీరముగా మార్చబడి కనురెప్పపాటున మార్పు నొంది ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళవలసిన వారము మనము. కానీ ఒకవేళ ఇక్కడ మనము మార్పు చెందకపోతే అక్కడ మనం మార్పు చెందలేము. అప్పుడు మామూలు మనుషుల్లాగానే ఉంటాం. మనం విడబడతారు. ఎవరైతే ఇక్కడ మార్పు చెందని వాళ్ళు ఉంటారో అక్కడ కూడా మార్పు చెందరు. దేవుడు వచ్చినప్పుడు సంఘాన్ని దేవుడు పైకి తీసుకొని వెళ్ళినప్పుడు, సంఘము దేవునితో పాటు ఎత్తబడినప్పుడు ఎవరైతే ఈ మార్పు చెందని వాళ్ళు ఉంటారో వాళ్ళు విడబడతారు. ఇక్కడే ఉంటారు. ఇక్కడ ఉండడం ద్వారా వచ్చే పరిణామం ఏంటో మనకందరికీ తెలుసు. ఆ తర్వాత నరకమే అనే విషయం. కాబట్టి మనం ఇక్కడి నుంచి మనము మార్పు చెందితేనే అక్కడ మార్పు మనం చెందుతాం. మహిమ శరీరంగా దాల్చబడతాం. కానీ ఇక్కడ మార్పు లేకుండా అక్కడ మారాలి అనుకుంటే అది అసాధ్యం. మీరు గొంగలి పురుగు గురించి మీకు బాగా తెలుసు. గొంగలి పురుగును చూడండి, అది చూడడానికి ఎంతో అసహ్యంగా ఉంటది. కానీ అది ఎప్పుడైతే తాను ప్యూపా దశలోనికి వెళ్ళి కొన్ని రోజుల తర్వాత దాని కాలక్రమంలో దాని బాధలు, కష్టాలు, నష్టాలు అనుభవించి ఆ బాధలలో నుంచి బయటికి వచ్చిన తర్వాత అది అందంగా సీతాకోక చిలకలాగా మారినప్పుడు అది ఎంతో అందంగా కనబడుతుంది. చూసారా? సీతాకోక చిలుక కూడా అందంగా మారడానికి ఒక ప్రక్రియ ఉంది. అదేంటో తెలుసా? అది కష్టాలను, నష్టాలను అనుభవిస్తూ ఆ యొక్క ప్రాసెస్ గుండా వచ్చింది. అలాగే మన జీవితంలో కూడా మనకు ఏవైతే మనకు ఇష్టంగా ఉన్నాయో వాటిని వదులుకోవడానికి కొద్దిగా కష్టం అనిపిస్తుందేమో. మార్పు మొదటిగా నేను చెప్తుంది, మార్పు ఖచ్చితంగా అవసరం. ఈ యొక్క మెసేజ్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా 4 పాయింట్స్ ఉన్నాయి. తొందరగా ముగిస్తాను. అవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. వినండి. మనలో మార్పు చాలా అవసరం బ్రదర్, సిస్టర్. ఈ విషయాన్ని మీరు తేలిగ్గా తీసుకోకండి. ప్లీజ్ తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే దయచేసి చెప్తున్నాను, మనం ఇక్కడ మార్పు చెందకపోతే యేసయ్య వచ్చినప్పుడు మనం మహిమ శరీరము దాల్చి పైకి వెళ్ళాల్సిన వాళ్ళం మనము. ఈ శరీరంతోనే డైరెక్ట్ గా మనం పరలోకం వెళ్ళము.
ఈ శరీరము కనురెప్ప పాటున మార్పు చెంది మహిమ శరీరంగా దాల్చబడి అప్పుడు పరలోకానికి వెళ్తాం. డైరెక్ట్ ఈ శరీరంతోనే మనం వెళ్ళము. అలా మార్పు చెందాలి అంటే ఇక్కడ నుంచి మన మార్పు మొదలవ్వాలి. కాబట్టి దయచేసి జాగ్రత్తగా వినండి. మీరు మార్పు చెందాలి. మీలో సోమరితనం ఉంటే మార్చుకోండి. బీడీలు తాగే అలవాటు ఉంటే మార్చుకోండి. బ్రదర్, గుట్కాలు తినే అలవాటు, తంబాకు తినే అలవాటు, లేదంటే ఇంకా ఏదైతే వ్యసనాలకు నీవు బానిసైపోయినావో, మందు తాగడం, సారా తాగడం, గుడుంబ తాగడం, ఇంకా చాలా ఉన్నాయి చెప్తా ఉంటే, అవన్నీ మానుకో. అవి నీకు చాలా ఇష్టంగా ఉన్నాయి, కరెక్టే. నీకు అవి ఇష్టంగా ఉన్నాయేమో, కానీ అవి దేవునికి ఇష్టంగా ఉన్నాయా ఆలోచించావా ఎప్పుడైనా? ఈ కుళ్ళు, కుట్ర, కక్షలు, ఒకడు ఎదుగుతుంటే ఓర్వలేని తనము, వాడు ముందు ఒకలాగా అరే చాలా మంచివారు అని చెప్పి వాడు వెళ్ళిన తర్వాత వాడే వేస్ట్ రా అని చెప్పాడు, ముందు ఒక మాట వెనక ఒక మాట, వాని గురించి లేనిపోని రూమర్స్ క్రియేట్ చేయడం, వాడు అంతరేపై వీడు ఇంతరేపై అని చెప్పడం, ఇలాంటివన్నీ కుళ్ళు కుట్రలు. తర్వాత బైబిల్ చదవకపోవడం, ప్రార్థన చేసుకోకపోవడం, దేవునికి దగ్గరగా సంబంధం కలిగి జీవించకపోవడం, ఇవన్నిటి ద్వారా ఏమవుతుంది? అప్పుడు ఎత్తబడం మనము. అక్కడ ప్రమాదం. మనం ఏదైతే నెగ్లెక్ట్ చేస్తామో, ఏదైతే మనము నెగ్లెక్ట్ చేస్తామో అదే మనం ముందొచ్చి కూర్చుంటుంది సమస్యగా. అవును, ఇప్పుడు మనం అనుకుంటాం చూద్దాంలే, అప్పటి వరకు అలా అనుకుంటాంలే, కానీ ఇప్పుడు మనం చేసిన నిర్లక్ష్యము అప్పుడు మనం ఎత్తబడడానికి అది పెద్ద అడ్డుబండగా మారిపోతుంది. కాబట్టి ఈ 2024 సంవత్సరంలో ఎలా జీవించామో అది నీకు తెలుసు, నేను ఎలా జీవించానో నాకు తెలుసు, మన దేవుడికి తెలుసు. అయితే ఈ 2025వ సంవత్సరంలో అలా ఉండకూడదు. ఆ సీతకొక చిలుక చూడు అందంగా మారుతుంది అంటే అది మార్పు చెందింది. అది తన జీవితం వ్యసనకరంగా ఉన్న జీవితాన్ని అది ఇష్టపడలేదు. అది అందమైన జీవితం తనకు కావాలనుకుంది కాబట్టి ఎంత కష్టమైనా భరించి ఒక తల్లి తన బిడ్డకు జన్మనివ్వడానికి ఆ మాతృమూర్తి అబ్బో ఎంత కష్టపడి బాబును కంటుందో డెలివరీ. అలాగే సీతాకోక చిలుక కూడా అంతకంటే ఎక్కువ బాధను అనుభవించి దాని ప్రాసెస్ గుండా బయటకు వచ్చి అందంగా కనబడుతుంది. ఎందుకని? దానికి ఆ ఇష్టం, ఆ జీవితం ఇష్టం లేదు. అది అసహ్యకరమైన జీవితం. నీలో వెలుగుంది, నువ్వు మంచి వ్యక్తివే. మీకు తెలియదు మనం మంచి వ్యక్తులమే, కానీ మనలో ఉన్న మంచి మనిషిని ఈ అవలక్షణాలు చంపేసి పడేశాయి. ఆ బల్బు చాలా వెలుగు వచ్చే బల్బే, కాస్ట్లీ బల్బే, కానీ ఆ వెలుగు తగ్గింది. కారణం ఆ దుమ్ము, ధూళి, చెత్త, బూజు అంతా పడింది కాబట్టి వెలుగు వెలగట్లేదు. నువ్వు కూడా మంచి వెలుగు ఇచ్చే మంచి వ్యక్తివే, కానీ ఎందుకు వెలగలేకపోతున్నావు? అవలక్షణాలు ఉన్నాయి, వాటిని మార్చుకోలేమా? ఖచ్చితంగా మార్చుకోగలము. శాస్త్రవేత్తలు, సైకాలజిస్టులు చెప్తుంది ఏంటో తెలుసా? ఏదైతే మనకు ఇష్టం అనుకుంటామో దాన్ని వదులుకోవాలనుకుంటే, ఆ వ్యసనాలను మనం వదులుకోవాలనుకుంటే కొంతమంది 25 రోజుల వరకు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా అలవాటైపోయి మానుకోగలరు. కొంతమంది 30 రోజులు టైం పడుతుంది. 25 నుంచి 30 రోజులు కొంతమందికి టైం పడుతుంది. ఆ 1 మంత్ వరకు ప్రాక్టీస్ చేస్తే, ఈ దేవుడి పైన నమ్మకం ఉంచి ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఆ దుర్వ్యసనాల నుంచి విడుదల పొందుకోగలుగుతాం. ఎస్, దిస్ ఇస్ ట్రూ. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఇయర్ బ్రదర్, సిస్టర్ ఒకవేళ గొడవలు పడే తత్వం ఒకవేళ నీ దగ్గర ఉందేమో, చీటికి మాటికి బ్రదర్ పైన గొడవ పడే తత్వం ఏదైనా ఉందేమో, బ్రదర్ నీవు కూడా సిస్టర్ పైన గొడవ పడే తత్వం ఉందేమో, మందు తాగే అలవాటు ఉందేమో, బీడి తాగే అలవాటు, సిగరెట్ తాగే అలవాటు, తంబాకు, గుట్కా, పాన్, ఇంకా చాలా ఉన్నాయి వ్యసనాలు. అవి ఏదైనా ఉంటే ఒక 20 రోజులు టార్గెట్ పెట్టుకో, ప్రేయర్ చేసుకొని ప్రభా ఇక 2024 అలా ఉన్నా, ఇక 2025 నేను అలా ఉండొద్దు, నేను ఖచ్చితంగా మారాలి అని ప్రేయర్ చేసుకొని నువ్వు ప్రాక్టీస్ చేయి. ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మార్పు చెందుతావు. మనం మంచి కోసమే కదా. నీకు ఇష్టమైన పనులు అవి, వాటిని వదులుకోవడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఏదైతే నీకు ఇష్టమైందో అది కష్టమైన పర్లేదు, దాన్ని వదిలేసి. ఏదైతే నేర్చుకోవడానికి కష్టం అనిపిస్తుందో అది కష్టమైన ఇష్టంగా నేర్చుకో. ప్రార్థన చేయడం నీకు చాలా కష్టం అనిపిస్తుంది కదా. ప్రతిరోజు ఉదయాన్నే లేచి ప్రేయర్ చేసుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది కదా. ఉదయాన్నే లేచి బైబిల్ చదువుకోవడం కష్టం అనిపిస్తుంది కదా. దేవునితో మాట్లాడడం కష్టం అనిపిస్తుంది కదా. ఆ కష్టం అనుకున్న వాటిని ఇష్టంగా నేర్చుకో, అలవాటు చేసుకో.
ఏదైతే నీకు మానుకోవాలనేది విషయం పట్ల నువ్వు కష్టంగా నీకు ఇష్టమైన విషయాలను మానుకోవడానికి కష్టంగా ఉంది కదా, ఆ కష్టంగా ఉన్నదాన్ని ఇష్టంగా చేసుకొని దాన్ని వదిలేసుకో, వీటిని నేర్చుకో. అప్పుడు నీవు ఖచ్చితంగా మార్పు చెందుతావు. అప్పుడు మనం ఎత్తబడతాం. అక్కడ మనం యుగ యుగాలు మనం జీవించేది ఉంది. ఇక్కడ ఓన్లీ ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో, 20, 40, 50, 60, 100. అక్కడ దేవుడు మోషేకి చెప్పింది అధిక ఆయుష్ అంటే 80 సంవత్సరాలు ఉంది. కొంతమంది 90, కొంతమంది 100. ఓన్లీ ఈ ఆయుష్లోనే మనం ఇవన్నీ అనుభవించి ఇదే నా జీవితం అనుకుంటే అది వృధా బ్రదర్ సిస్టర్. దీనికంటే యుగ యుగాలు మనం బ్రతికేది ఉంది. అక్కడ మారు మనసు పొందితే, మనసు మార్పు చెందితే దేవునితో పాటు యుగ యుగాలు ఉంటాం. లేదా నాకు అవన్నీ ఏం అవసరం లేదు బ్రదర్, ఉన్నన్ని రోజులు తింటా సంతోషంగా ఉంటా, ఇక్కడే చచ్చిన తర్వాత చూద్దామని అనుకుంటే యుగ యుగాలు నరకం. గమనించండి, నువ్వు నరకానికి వెళ్ళడానికి వీల్లేదు. కాబట్టి మారు మనసు పొంది నీ మనసును మార్చుకో. ఈ చెడు వ్యసనాల నుంచి విడుదల పొందుకో. సోమరితనాన్ని వదిలేసే. నువ్వు ఏదైతే పనులు చేస్తున్నావు అని పెండింగ్ లో ఏదో మానుకో. పెండింగ్ లేక ఏ పనులు కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి పెండింగ్ లో ఉండకూడదు. ప్రతి పని ఏ పని అయినా పెండింగ్ లేకుండా పనులు పూర్తి చేసుకో ఖచ్చితంగా. ఇలాంటి వ్యసనాలు ఏమైనా ఉంటే కూడా మార్చుకో. అందుకే దేవుడు మనల్ని వెలుగుతో పోల్చాడు. మనలో ఉన్న వెలుగు వెలగకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అలా అపవిత్రమైన కార్యాలు, అపవిత్రమైన తలంపులు, సోమరితనం, పనులు చేయలేకపోవడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. వాటిని మార్చుకో. నెక్స్ట్ ఇయర్ నువ్వు ఎలా ఉండాలి తెలుసా? వేరే వాళ్ళు చూసి అబ్బాయి 2024 సంవత్సరంలో ఏదో వెరైటీగా ఉండే, కానీ ఈ అబ్బాయి 2025 సంవత్సరంలో చాలా కొత్తగా కనబడుతున్నాడు. అబ్బాయిని చూసి చాలా విషయాలు నేర్చుకోవాలని ఉందయ్యా. ఎంత బాగా పనులు చేసుకుంటున్నాడో, ఎంత బాగా జాబ్ చేస్తున్నాడో, వేరే వాళ్ళకి ఎంత మంచి రెస్పెక్ట్ ఇస్తున్నాడో, వాళ్ళ కుటుంబాన్ని ఎంత బాగా చూసుకుంటున్నాడో, ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, దేవుళ్ళు ఎంత ఎదుగుతున్నాడో, అబ్బాయిలా ఉండాలబ్బా అని అనాలి. ఆ అమ్మాయిలా ఉండాలబ్బా, అమ్మాయి ఎంత బాగా డెవలప్ అవుతుంది, ఎంత మంచిగా ప్రేర్ చేసుకుంటుంది, ఎంత బాగా దేవునితో సహవాసం కలిగింది, ఆ గొడవలు మానేసింది, భర్తతో గొడవలు పెట్టుకోవడం మానేసింది, ఆ ఇల్లు సైలెంట్ గా ఉంది, అసలు భార్య భర్తలు ఆ ఇంట్లో ఉన్నారా లేరా అన్నట్టుగా ఇల్లు బాగుంది, పిల్లల్ని ఎంత బాగా త్వరగా రెడీ చేసి స్కూల్ కు పంపిస్తుంది, వాళ్ళ ఆయనకు టిఫిన్ కట్టేస్తుంది, ఈమె కూడా డ్యూటీకి వెళ్తుంది, వాళ్ళ భార్య భర్తలు ఎంత బాగున్నారబ్బా, ఈ కుటుంబం లాగా ఉండాలి మా కుటుంబం అనే విధంగా నువ్వు ఉండాలి నెక్స్ట్ ఇయర్. బ్రదర్ సిస్టర్, నేను ప్రేమతో చెప్తున్నాను. కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇలా ఉండకూడదు. నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండాలి తెలుసా? వేరే వాళ్ళకు రోల్ మోడల్ గా ఉండాలి. అవన్నీ వ్యసనాలు మార్చుకొని నువ్వు ఇక్కడ మార్పు చెందితేనే అక్కడ యేసయ్య వచ్చినప్పుడు మనం మార్పు చెంది మహిమ శరీరం దాల్చుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా నువ్వు మార్పు చెందాలి. 100% ఇవన్నీ మార్చుకోవాలి. నెక్స్ట్ రెండవది వచ్చేసి పరిశుభ్రత. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. పరిశుభ్రత, పరిశుద్ధతకు ముందు పరిశుద్ధత చాలా ఇంపార్టెంట్. క్లీన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్. ఇంగ్లీష్ లో ఉంది కదా, పరిశుభ్రత తర్వాతనే పరిశుద్ధత. చాలా మంది అంటారు లేదు నేను ఫస్ట్ పరిశుద్ధత ఉంటా అంటే నో, కుదరదు. పరిశుద్ధతకు ముందు పరిశుభ్రత ఉండాలి. నీ ఒళ్ళు పరిశుభ్రంగా ఉండాలి, నీ ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి. వినండి చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, బ్రదర్స్, అమ్మ, నాన్న అందరు వినండి. చాలా మంది వాళ్ళ కుటుంబాల్లో ఇంట్లోకి వెళితే ఆ ఇల్లు చాలా గందరగోళంగా కనబడతాయి. ఆ ఇంట్లో ఏది సిస్టమేటిక్ గా ఉండదు. ఆ ఇల్లు నీట్ గా ఉన్న డస్ట్ కూడా సరిగా ఊడ్చి ఉండదు. కొంతమంది కుటుంబాల్లో కొంతమంది ఇల్లాలు వాళ్ళకు ఎలా ఇల్లు ఊడ్చాలో కూడా తెలియదండి. వినండి జాగ్రత్తగా. ఆ ఇల్లు ఊడ్చేటప్పుడు కూడా నలుమూలల నుంచి చాలా జాగ్రత్తగా డస్ట్ ఊడ్చాలి. ఆ మంచం కింద అట్లనే ఉండిపోతుంది డస్ట్. ఎక్కడెక్కడైతే పైన ఊడ్చేస్తారు, డైలీ ఊడుస్తారు, కానీ ఆ మంచం కింద డస్ట్ అట్లనే ఉండిపోతుంది. ఆ బూజు అంతా ఉంటుంది కింద. ఒకవేళ ఫ్యాన్ ఆన్ చేస్తే ఆ ఫ్యాన్ గాలికి ఆ బూజు అంతా లేచి వస్తూ ఉంటుంది. అలా కాదు. క్రిస్టియన్స్ అంటే ఎలా ఉండాలో తెలుసా? ఇల్లు నీట్ గా పెట్టుకోవాలి. ఇంకో వాక్యం చెప్తున్నాను చూడండి. పరిశుభ్రతకు ముందు పరిశుద్ధంగా ఉండాలంటే పరిశుభ్రత ఉండాలి. అందుకు వాక్యం లేఖన ఆధారాలతో మీకు చెప్తాను. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 13వ వచనం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 13వ వచనం. ఒకటి నీ యొద్ద ఉండవలెను. నీవు బహిర్భూమికి వెళ్ళినప్పుడు దానితో త్రవ్వి వెనుకకు తిరిగి నీ మలమును కప్పివేయవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును
నీ పాలెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాలెము పరిశుద్ధంగా ఉండవలెను. అక్కడ ఏముందంటే, అక్కడ యేసయ్య ఏం చెప్తున్నాడు, యెహోవా ఏం చెప్తున్నాడు అంటే, నేను మీ దగ్గరికి వచ్చే ముందు మీరంతా పరిశుభ్రంగా ఉంచుకోండి మీ వాతావరణము అని యెహోవా దేవుడు చెప్తున్నాడు ఇశ్రాయేలీలకు. మీరు ఒకవేళ మలము చేస్తే, ఒకవేళ మీ దగ్గర మలము చేస్తే ఆ మలాన్ని కూడా గుంత తవ్వి అది పూడ్చిపెట్టండి, అంత క్లీన్గా ఉంచుకోండి అని చెప్తున్నాడు. మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను. అప్పుడు ఇశ్రాయేలీలకు టాయిలెట్స్ సిస్టమ్ లేదు. టాయిలెట్స్ మనలాగా బాత్రూమ్స్ ఇప్పుడు ఒక సింక్, వెస్ట్రన్ కుండి అని, ఇండియన్ కుండి ఇప్పుడు మనకు ఉన్నాయి. అప్పుడు వాళ్ళ దగ్గర లేదు సిస్టమ్. ఎప్పుడైతే యెహోవా దేవుడు చెప్పాడో అప్పుడు ఇశ్రాయేలీయులు, యూదులు అప్పుడు స్టార్ట్ చేశారు. ఎర్లీ హిస్టరీ ఆఫ్ టాయిలెట్స్ అని కానీ మీరు ఆన్లైన్లో చూస్తే మీకు తెలిసిపోతుంది. అప్పుడు యెహోవా దేవుడు చెప్పిన నిబంధన ప్రకారంగానే టాయిలెట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అంతకు ముందు వరకు ఎవరికి తెలియదు. ఈ బైబిల్లో ఉన్నటువంటి టాయిలెట్స్ దేవుడు చెప్పాడు, అదేది మీ మలాన్ని తవ్వి కప్పు పెట్టండి అని చెప్పాడు. దానికి ఆధారంగానే ఇది ఒక ఇమేజ్ చూపిస్తున్నాను చూడండి. ఆ సిస్టమ్ అనేది దేవుడు ఏర్పాటు చేసింది, దేవుడు చెప్పాడు. చెప్పినందుకు వాళ్ళు చేశారు. అప్పటి వరకు ఎవరికి ఆ టాయిలెట్ సిస్టమ్ అనేది తెలియదు. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ ఇల్లు కూడా నీట్గా ఉండాలి. దేవుడు ఒకవేళ మీ ఇంట్లోనికి వచ్చినప్పుడు వాతావరణాన్ని చూస్తే అక్కడ పీస్ఫుల్గా ఉండాలి వాతావరణం, ఇల్లు నీట్గా ఉండాలి. మీరు డ్రెస్సులు కూడా ఇంత చిన్న లాజిక్ కూడా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా మందికి తెలీదు. నీ ఇల్లు పరిశుభ్రంగా ఉంటేనే దేవుడు పరిశుద్ధుడు కనుక నీ దగ్గరికి వస్తాడు. నువ్వు పరిశుభ్రంగా, ఇల్లు పరిశుభ్రంగా లేకుండా, నీ ఒళ్ళు పరిశుభ్రంగా లేకుండా నేను పరిశుద్ధంగా ఉంటాంటే కుదరదు. నో. పరిశుద్ధతకు కీ ఏంటో తెలుసా? పరిశుభ్రత. పరిశుభ్రంగా ఉండాలి. డైలీ ప్రతి ఒక్కరు స్నానం చేస్తారు కరెక్ట్గాని. కొంతమంది పళ్ళు తోమరికి బయట పళ్ళుతో ఉంటుంది. ఇది కూడా చెప్పాలి. నేను ప్రేమిస్తున్నాను మిమ్మల్ని కాబట్టి చెప్పాలి. డైలీ నీ ఒళ్ళు నీట్గా పెట్టుకోవాలి, నీ ఇల్లు నీట్గా పెట్టుకోవాలి. ఆ దులుపు మొత్తం, ఎక్కడైనా బూజు ఉంటే బూజు కూడా వారానికి ఒకసారి, వారానికి 2 సార్లు, లేదంటే నెలలో 2-3 సార్లు బూజు కూడా దులపాలి. అప్పుడు ప్రతి ఇళ్లలో చూస్తే ఆములకు ఈములకు బూజు అంతా వేలాడబడుతూ ఉంటాయి. నేనేదో కథ చెప్పట్లేదు, దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ వాతావరణం అంతా పరిశుభ్రంగా ఉంచుకోండి. ఒకవేళ అలా పరిశుభ్రంగా నాకు కనబడలేదు అనుకో, నేను వెళ్ళిపోతాను, మళ్ళీ మీ దగ్గర రాను అని అక్కడ ఉంది. మీరు చదవండి. తర్వాత అమ్మ దేవుడు గిరి కూడా రాసి పెట్టాడా బైబిల్లో అంటే, చదివితే తెలుస్తుంది. ఏముంది అక్కడ? ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 13వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 13వ వచనం మీరు చదవండి. తర్వాత అక్కడ అర్థమవుతుంది. నేను మీ దగ్గరికి వచ్చే వేళ మీ పరిశుభ్రంగా అంతా ఉండాలి. కొంతమంది డ్రెస్సులు అండి, ఆ రోజు అందరూ ఇంట్లో స్నానం చేసిన తర్వాత ఆ డ్రెస్సులు వదిలేస్తారు కదా. ఆ డ్రెస్సులు వదిలేసి సర్ఫ్ వాటర్ వేసి నానబెడతారు. నానబెట్టిన తర్వాత మళ్ళీ రేపటి దినాన ఉతుకుతారు కొంతమంది. నేను చూసాను, అబ్జర్వ్ చేశాను కొన్ని ప్లేస్లో. ఒకవేళ వైట్ షర్టు, రెడ్ షర్ట్స్, వైట్ ప్యాంటు, బ్లూ షర్టు అవన్నీ ఒక దగ్గర నానేస్తారు. నానేసిన తర్వాత ఒక దగ్గర చూసాను, ఒక దగ్గర కొన్ని ఇళ్లలో ఒక ఇన్సిడెంట్ చూసాను నేను. ఆయన వైట్ ప్యాంట్ ఇచ్చారు, నానబెట్టారు, కానీ తెల్లారి చూసారు వైట్ ప్యాంట్ కాలేదు, బ్లూ ప్యాంట్ అయిపోయింది. కొన్ని బ్రాండ్ లేకపోతే ఏమైతే అంటే ఆ కలర్ వేరే వైట్కి అంటుకుంటుంది. కాబట్టి లేడీస్కి స్పెషల్గా చెప్తున్నాను, మీరు డ్రెస్సులు కూడా నానబెట్టినప్పుడు గంటలు మళ్ళీ ఈ రోజు నానబెట్టి రేపు ఉతుకోవడం, ఎల్లుండి ఉతుకోవడం చూసాను. ఒక కుటుంబంలో చూసాను, నా కళ్ళలో చూసాను కాబట్టి చెప్తున్నా. ఆమె ఆ బట్టలు నానబెట్టి 2 రోజులకు ఉతుకుతుంది. ఎంత స్మెల్ వచ్చేస్తా తెలుసా? ఇదంతా దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఇవన్నీ నువ్వు పెట్టుకొని నీ కుటుంబంలో సండే రోజు వచ్చినప్పుడు నీ ఇంట్లో ఏది కూడా పాతది ఉండకూడదు, అన్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి. అక్కడ బకెట్లో పెట్టేసి ఆ స్టోరేజ్ చేసి ఆ ఇడిచిన బట్టలన్నీ ఆ బకెట్లో పెట్టేసి అక్కడ అలాగే పెట్టేసి నువ్వు చర్చికి వెళ్తావు పొలం అంట. ఇల్లు నీట్గా పెట్టుకోవాలి. ఒకవేళ ఒక ఇంటికి నేను వెళ్ళానంటే వాటర్ ఇచ్చారు, వాటర్ తాగడానికి ఇలా పైకి చూస్తే భయం వేసింది. ఎందుకు తెలుసా? ఆ ఫ్యాన్ ఆఫ్ చేసి ఉంది, ఆ ఫ్యాన్ పైన ఆ జడల్లాగా ఆ బూజి ఆలడబడి ఉంది. ఒకవేళ ఫ్యాన్ ఆన్ చేస్తే అప్పుడప్పుడు కొన్ని తెగిపోయి అక్కడ పడుతున్నాయి. అంత దరిద్రంగా పెట్టుకోవద్దు. మన మనుషులం కదా.
కాబట్టి దేవుడే చెప్తున్నాడు, నేను మీ ఇంటికి వచ్చేటప్పుడు ఇల్లు కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఎందుకు చెప్తున్నా అంటే నెక్స్ట్ ఇయర్‌లో ఇల్లు కూడా నీట్‌గా, మీ పని మనుషులు ఉంటే పని మనుషుల చేత గాని ఎవరైనా ఉన్నప్పుడు ఇల్లు కూడా నీట్‌గా పెట్టుకోవాలి. నీట్‌గా ఉండాలి. ఎప్పటి బట్టలు ఆ రోజే నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఆరేసి పెట్టాలి. ఈరోజు నీళ్ళలో అదేంది సర్ఫ్ ఏసి నానబెట్టి రేపు ఉతుకుతానంటే కాదు, వాషింగ్ మిషన్‌లు వచ్చేసాయి కాబట్టి వాషింగ్ మిషన్ వచ్చినా కూడా చాలా మంది వాటిని అలాగే వదిలేస్తుంటారు. నో, ఎప్పటికప్పుడు ఇల్లు నీట్‌గా పెట్టుకో. నీ ఒళ్ళు నీట్‌గా పెట్టుకో. ఇల్లు నీట్‌గా పెట్టుకో. పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రతకు తర్వాతనే పరిశుద్ధత వస్తుంది. పరిశుద్ధత రావాలంటే ముందు నిన్ను నువ్వు పరిశుభ్రంగా ఉంచుకో. ఈ 2024 సంవత్సరంలో నువ్వు ప్రతిరోజు పరిశుభ్రంగా ఉంచడానికి ట్రై చెయి. నేను ఒకరికి చెప్పాను, డైలీ పళ్ళు తోమని చెప్పేవాడిని వాళ్ళకు. చెబితే వాళ్ళు నా మీద తిరుగుబాటు చేశారు. ఏంటి మంచి విషయం చెప్తే కూడా మా దగ్గర వాళ్ళే. కానీ ఒకరోజు తప్పించి ఒకరోజు పళ్ళు తోమేది సరిగ్గా పళ్ళు తోమేది కాదు ఆ వ్యక్తి. స్నానం కూడా సరిగ్గా చేసేవాళ్ళు కాదు ఆ వ్యక్తి. చెప్తే నా మీదనే తిరుగుబాటు చేసేవాళ్ళు. 3 రోజులకు ఒకసారి స్నానం చేసి, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ ఇయర్‌లో ఇలాంటి సోంబేరి పనులు, సోమరిపోతు పనులు ఉండకూడదు. ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండాలి. నీ ఒళ్ళు పరిశుభ్రంగా ఉండాలి. నీ ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి. అప్పుడు దేవుడు కూడా నీతో ఉంటాడు. నేను హాస్టల్‌లో ఉన్నప్పుడు నా బెడ్‌ని ఎప్పుడు నీట్‌గా పెట్టుకునేవాడిని. వేరే వాళ్ళు చూసి బ్రదర్స్ వాళ్ళు చూసి అనేవాళ్ళు, "ఎందుకన్నా ఇంత నీట్‌గా పెట్టుకుంటావు" అని అంటే, అప్పుడు నేను వాళ్ళకి చెప్పాను, "లేదు, నేను ప్రేయర్ చేస్తున్నప్పుడు దేవదూతలు వచ్చి నిలబడతారు. నేను ప్రేయర్ చేసినప్పుడు నా యేసయ్య వచ్చి కూర్చుంటాడు అక్కడ. అందుకని నీట్‌గా ఉండాలి నా బెడ్, అందుకే నీట్‌గా పెట్టుకుంటానని" నవ్వుతూ వాళ్ళకి సరదాగా చెప్పేవాడిని. అంటే అవునా బ్రదర్, నిజంగా అని చెప్పేసి వాళ్ళు కూడా కొద్దిగా ఇన్స్పిరేషన్ అయ్యేవాళ్ళు. యెస్, నీ ఇంట్లో స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే బుక్స్ అన్ని ఎక్కడ పడితే అక్కడ చిందరబందరగా వేయకండి. నీ బుక్స్ అనేది ఒక ఆర్డర్‌గా, ఒక లైబ్రరీగా నీట్‌గా బుక్స్ పెట్టుకోండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ పరిశుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్. క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు పరిశుభ్రంగా, నీ ఒళ్ళు పరిశుభ్రంగా ఉంచుకో. నీ ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకో. ఆటోమేటిక్‌గా అప్పుడు మీరు చూడండి, మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటదో. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ, ఎప్పటికప్పుడు ఇల్లు నీట్‌గా పెట్టుకుంటే ఆడపిల్లలు కానీ, అదే మగవాళ్ళైతే ఎప్పటికప్పుడు డైలీ మీరు మీ అవయవాలను మీరు మీ దేహాన్ని నీట్‌గా ఉంచుకోవడం కానీ, లేదా ఎప్పటికప్పుడు మీ ఇంట్లో మీ భార్యకు కానీ, అమ్మ వాళ్ళకి కానీ, చెల్లి వాళ్ళకి కానీ హెల్ప్ చేస్తూ కొద్దిగా ఇల్లు నీట్‌గా పెట్టుకొని మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటదో చూడండి. అప్పుడు మీరు చిన్న ప్రేయర్ చేసినా, వాక్యం చదివినా అక్కడ ఎంతో సంతోషం, సమాధానం ఉంటుంది. కాబట్టి ఇంకా ముగిస్తున్నాను. మొదటిగా మార్పు చాలా అవసరం. ఇక్కడ మార్పు చెందితేనే గోవా, గుట్కా అవన్నీ ఇక్కడ మానేస్తేనే, ఇక్కడ అవి మానేసి మార్పు చెందితేనే అక్కడ మనం మహిమ శరీరంగా మార్పు చెంది పరలోకానికి వెళ్ళగలుగుతాం. ఇది వాస్తవం. ఆ వెలుగు ఎలాగా మనలో వెలుగుని ఉంచాడు దేవుడు. ఆ బల్బు ఎలా వెలుగుతుందో మనం కూడా అలా వెలగాలి. కానీ బల్బు వెలగకపోవడానికి గల కారణం ఏంటి? దుమ్ము, డస్ట్ అంతా పడుతుంది కాబట్టి వెలగట్లేదు. మన జీవితంలో కూడా అపవిత్రమైన కార్యాలు అవి ఉంటే మనలో ఉన్న వెలుగు బయటికి రావట్లేదు. కాబట్టి అవన్నీ మానుకోవాలి. మొదటిగా మనము మార్పు చెందాలి. రెండవదిగా మనం పరిశుభ్రంగా ఉండాలి. ఆ తర్వాతనే పరిశుద్ధతలోనికి ఎంట్రీ అవుతాము. మూడవదిగా విశ్వాసము. వినండి చెప్తున్నాను. నెక్స్ట్ 2025 సంవత్సరంలోకి అడుగు పెట్టే ముందు మనం మారు మనసు పొందాలి. మనలో మార్పు రావాలి. రెండవదిగా పరిశుభ్రంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలి. మూడవదిగా విశ్వాసం కలిగి ఉండాలి. 2025 సంవత్సరం ఎలాగంటే కొంతమంది విశ్వాసం అంటే వాళ్ళు పరలోకంలో ఉన్నట్టుగా ఫీల్ అవుతారు. భూమి మీద అసలు ఉండనే ఉండరు. వాళ్ళు మహావిశ్వాస పరులుగా ఫీల్ అవుతారు. భక్తి ఉండాలి కానీ అతి భక్తి పరుల్లాగా మనము చేయకూడదు. ఒక పాస్టరు, ఒక విశ్వాసి. ఆ విశ్వాసి ఆయన ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. అలా ప్రార్థన చేయడం ద్వారా, ప్రభువా నాకు కారు కావాలి ఖచ్చితంగా అని ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేస్తే పాస్టర్ గారు కూడా చెప్పారు, పాస్టర్ గారు నాకు ఒక కారు కావాలి, ప్రేయర్ చేస్తున్నాను, మీరు కూడా ప్రేయర్ చేయండి అంటే పాస్టర్ గారు కూడా ప్రేయర్ చేశారు. ఆయన నిజంగానే అనుకున్నట్టుగా కారు సహాయం చేశాడు దేవుడు. కొన్ని డబ్బులు అరేంజ్ అయ్యాయి, కారు కొన్నాడు. కారు కొన్న తర్వాత, పాస్టర్ గారు కారు వచ్చేసింది, రండి ఒకసారి మనం అలా తిరిగేసి వచ్చేద్దాం, ఒకసారి ప్రేయర్ చేయండి అని అంటే ఆయన వెళ్ళి కారు ప్రేయర్ చేశాడు. ఇంకైనా స్టీరింగ్ కారులో కూర్చున్నాడు. కారులో కూర్చొని ఇంకా కారు స్టార్ట్ చేయడానికి కీ వెతుకుతా ఉన్నాడు. పాస్టర్ గారు పక్కనే కూర్చున్నాడు. ఏంటయ్యా స్టార్ట్ చేయట్లేదు అంటే, అదే పాస్టర్ గారు చూస్తున్నది ఎక్కడ స్టార్ట్ చేయలే అని. అదేంటయ్యా నీకు డ్రైవింగ్ రాదంటే, వచ్చు కానీ ఇది ఏదో మోడల్ మారిందేమో అని చూశాడు. కీ పెట్టాడు. కీ పెట్టి స్టార్ట్ చేశాడు. ఇంజిన్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత గేర్ షిఫ్ట్ చేయడానికి, పాస్టర్ గారు
ఇది గేరు ముందుకు పోవాలంటే గేరు వెనక్కి ఎలా ముందుకెళ్ళేయాలా? అప్పుడు పాస్టర్ గారు ఒక్కసారి అతని వైపు చూశాడు. బాబు, ఇంతకు నీకు డ్రైవింగ్ వచ్చా? పాస్టర్ గారు, మీరేంటి పాస్టర్ గారు, నేను మంచి విశ్వాసపరుని, మీరు ఎందుకు భయపడుతున్నారు? మన పైన దేవుడు ఉన్నాడు, అన్ని చూసుకుంటాడు, ఎందుకు భయపడుతున్నారు? దేవుని పైన విశ్వాసం ఉంచండి పాస్టర్ గారు. ఏంటయ్యా పాస్టర్ గారు, నేను నాకే విశ్వాసం గురించి చెప్తున్నా ఏంటి? అవును పాస్టర్ గారు, నేను చాలా విశ్వాసపరుని, మీరు భయపడకండి, ఉండండి, నేను ఎలా కార్ తీస్తానో చూడండి. కానీ పాస్టర్ గారు, ఫస్ట్ గేర్ ముందుకేలా వెనకకేలా అదే అర్థం అవ్వట్లేదు. పాస్టర్ గారు చెప్పారు, బాబు ముందు నీ కిందికి దిగరా నాయన, ఎన్నో ఆత్మల్ని రక్షించేది ఉంది, నేను నీవెక్కడో తీసుకెళ్ళి గుద్దేటట్టునో, నీకు డ్రైవింగ్ రాదు కదా అంటే, డ్రైవింగ్ రాదు పాస్టర్ గారు, కానీ ప్రేయర్ చేసినప్పుడు, విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు, దేవుడు కారే ఇచ్చిన దేవుడు నాకు డ్రైవింగ్ చేయడానికి అవకాశం ఇవ్వడా? డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ప్రమాదాలను తప్పిస్తాడు కదా అంటే, మరి ముందు నువ్వు కిందకి దిగరా నాయన అని చెప్పేసి పాస్టర్ గారు ఆయన కిందకి దింపేశాడు. గమనించండి, విశ్వాసం ఉండాలి, కానీ దేవుని పైన విశ్వాసంతో పాటు మనము పని కూడా చేయాలి. ఈయన కారు వచ్చేసింది కరెక్ట్ విశ్వాసంతోనే, కానీ అతను డ్రైవింగ్ నేర్చుకోలేదు. అది శుద్ధత. అప్పుడు డ్రైవింగ్ నేర్చుకొని కార్ స్టార్ట్ చేయాలి. లేదు, నేను డ్రైవింగ్ రాదు కానీ నా దేవుడు నాకు సాయం చేస్తాడు, దేవుని పైన విశ్వాసం ఉంచుతున్నానంటే అది శుద్ధ తప్పు. మీరు ఏదైనా పనులు చేస్తే దేవుడు నాకు సహాయం చేస్తాడు అని ముందుకెళ్తాం, కానీ కష్టపడరు కొంతమంది. ఇంట్లోనే కూర్చొని ప్రేయర్ చేస్తాడు, ప్రభు నాకు అది కావాలి ఇది కావాలంటారు, కానీ బయటికి వెళ్ళి పని చేయరు. దేవుడి పైన విశ్వాసం ఉంచాను, అన్ని దేవుడే చూసుకుంటాడు అనుకుంటున్నాను, శుద్ధ తప్పు. నువ్వు విశ్వాసంతో పాటు దేవుని పైన విశ్వాసం ఉండాలి, పనులు కూడా నీవు చేయాలి. ఒక స్టూడెంట్స్ ఉన్నాడు, ఆడు చిన్న పిల్లాడు ఉన్నాడు, వాడు 7వ తరగతి ఏమో ఉన్నాడు. ఆ పాస్టర్ దగ్గరికి వచ్చాడు, పాస్టర్ గారు రేపు ఎగ్జామ్ ఉంది, నాకు ఈ పెన్నుకు ప్రేయర్ చేయండి పాస్టర్ గారు అనేసి, మా చర్చిలో పాస్టర్ గారి దగ్గరికి పెన్నుకు ప్రేయర్ చేయండి పాస్టర్ గారు అని వచ్చాడు. మా పాస్టర్ గారు కూడా, పెన్నుకు చేయడం ఏంటి నాన్న, నువ్వు మంచిగా చదివి ఎగ్జామ్ రాస్తే పాస్ అవుతావు అంటే, లేదు పాస్టర్ గారు పెన్నుకు ప్రేయర్ చేయండి అంటే, వాడు గోడ తట్టుకోలేక ప్రేయర్ చేస్తాడు. ప్రేయర్తో పాటు నువ్వు కూడా మంచిగా చదవాలి నాన్న, చదివితేనే పెన్ను పని చేస్తుంది, ఎగ్జామ్ రాస్తావు, చదవకపోతే రాదు అని. అక్కడ ఆ అబ్బాయి వలన నేను ఒక పాఠం నేర్చుకున్నాను. కొంతమంది ఎగ్జామ్ కోసం అని కొన్ని చర్చిలలో కొన్ని పెన్నులు అమ్ముతారు, ఈ ప్రేయర్ చేసిన పెన్ను, దీంతో మంచిగా రాస్తారని. అది శుద్ధ తప్పు. నీవు ప్రేయర్ చేసినా చేయకపోయినా పెన్నులో ఏమీ లేదు, పెన్నులో ఇంకొకటి ఉంటుంది, నీవు రాస్తేనే ఇంకొక బయటికి వెళ్ళి అక్షర రూపంలో మారుతుంది. కానీ కొంతమంది ఎగ్జామ్స్ వారం రోజులే ఉన్నాయిరా, చదువురా అని అంటే, దేవుడు చూసుకుంటాడులే, నేను మంచిగా ప్రిపేర్ అయినా దేవుడు చూసుకుంటాడులే, మంచిగా రాస్తానంటున్నాను. నీ సోమరిపోతుతనాన్ని వదులుకోవాలి, దేవుడి పైన విశ్వాసం ఉంచాలి, దాంతోపాటు నీ సోమరితనాన్ని వదిలేసి కష్టపడే తత్వం నీలో ఉండాలి, కష్టపడి పని చేయాలి. ఏ పని బాట లేకుండా ఒకవేళ ఈ 2024 సంవత్సరంలో పెద్దవాడి అయినప్పటికీ కూడా, ఏదైనా ఉద్యోగం చేసే వయసు వచ్చినప్పటికీ కూడా, ఏ ఉద్యోగం నాకు లేదని చెప్పి ఖాళీగా తిరిగావేమో, నెక్స్ట్ ఇయర్ నుంచి నువ్వు ఖాళీగా తిరగడానికి వీలు లేదు, ఏదో ఒక ఉద్యోగం చెయ్యి. ఎందుకంటే ఈ ప్రపంచంలో పని లేదు అనేది ఏముండదు. ఎక్కడైనా జాబ్ ఎత్తుకో, ఖాళీగా ఉండకుండా డబ్బులు సంపాదించే ప్రయత్నం చేయి, కష్టపడే తత్వాన్ని నేర్చుకో, దేవుడి పైన విశ్వాసం ఉంచు, నీవు కష్టపడు. ఆయన ఏదో విశ్వాసంతో కారు వచ్చింది కాబట్టి డ్రైవింగ్ కూడా విశ్వాసంతో చేస్తానంటే కుదరదు. అది నీ విశ్వాసం ఉండాలి, విశ్వాసంతో పాటు నీ డ్రైవింగ్ నేర్చుకోవాలి, నేర్చుకున్న తర్వాతనే రోడ్డు పైకి కారు తీయాలి, కొత్త కారు, లేకపోతే డ్యామేజ్ అయిపోతుంది. అలాగే విశ్వాసం ఉండడం మంచిదే, విశ్వాసం ఉంచాడు కాబట్టి దేవుడు కారు సహాయం చేశాడు. దాంతోపాటు దేవుడే కూడా డ్రైవింగ్ చేయాలనుకుంటే అది మూర్ఖత్వం. అలా డ్రైవింగ్ రావాలంటే నువ్వు నేర్చుకోవాలి, కష్టపడి డ్రైవింగ్ నేర్చుకుంటేనే నువ్వు ముందు తీసుకెళ్ళాలి. అందుకే కదా దేవుడిని కాలు చేతులు ఇచ్చాడు, లేకపోతే నోట్లో దేవుడి అన్నం పెట్టి నమిలించాలి అన్నట్టుగా ఉంటుంది కొంతమంది విశ్వాసం. అలా కాదు, విశ్వాసం ఉంచు, మంచిదే, విశ్వాసంతో పాటు కూడా కష్టపడటము నేర్చుకో. విశ్వాసం ఇక్కడ 5వ అధ్యాయం 34వ వచనంలో అక్కడ ఉంది కదా, విశ్వాసం ఉంచాలి అని అక్కడ ఉంది. ఒకసారి చూడండి, 5వ అధ్యాయం 34వ వచనం. రైట్, ఇంకా ముగిస్తున్నాను. అన్ని వేళలా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి, అన్ని వేళలా ఆనందంగా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఒకసారి అక్కడ చదవండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అంటే
అపోస్తుడైనటువంటి పౌలు ఫిలిప్పీకు రాస్తున్నాడు, మీరు ఆనందంగా ఉండండి, మళ్ళీ చెప్తున్నాను ఆనందంగా ఉండండి అని చెప్తున్నాడు. ఇంతకీ అది ఏ ఆనందమో తెలుసా? చాలా మంది ఇదే లేఖనాన్ని పట్టుకొని ఆనందంగా ఉండండి, మరలా చెప్పుతున్నాను మీరు ఆనందించుడి, నేను మరలా చెప్పుతున్నాను ఆనందించుడు అని చెప్పి నేను మళ్ళీ చెప్తున్నాను ఆనందించండి అని అక్కడ ఉంది. చాలా మంది దాన్ని తప్పుగా అవగాహన చేసుకొని ఇంకా ఆనందించాలి ఆనందించాలి అని చెప్పేసి ఆనందిస్తుంటారు. కానీ అది ఏ ఆనందమో తెలుసా? ఆయన ఆ మాట రాస్తుంది ఎక్కడుందో తెలుసా? చెరసాలలో, ఏ తప్పు చేయకపోయినప్పటికీ జైల్లో ఉండి మాట్లాడుతున్న మాట అదేంటో తెలుసా? జైల్లో ఉన్నప్పటికీ కూడా తను ఆనందంగా ఉండగలిగాడు. ఆనందించుడు, నేను మరలా చెప్పుదును ఆనందించుడు అంటే దాని భావం ఏంటో తెలుసా? మీద వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. ఏ విషయంలో ఆనందించాలో తెలుసా? దేవుని యొక్క సువార్త ప్రకటించే విషయంలో, దేవుని పని చేసే విషయంలో. దేవుని పని చేస్తున్నప్పుడు నిందలు వస్తాయి, అప్పుడు ఆనందించాలి. దేవుని పని చేస్తున్నప్పుడు అవమానాలు వస్తాయి, అందులో ఆనందించాలి. దేవుని పని చేస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి, అందరూ నిన్ను వదిలేస్తారు, అందులో ఆనందించాలి. అది ఆనందం చెప్తున్నాడు ఇక్కడ పౌలు. ఆనందం అంటే ఏదో మామూలుగా అన్ని టైంలో ఒక మందేసి ఆనందంగా ఉండాలి, చిందేసి ఆనందంగా ఉండాలి, ఆనందం గురించి కాదు. ఈ లోకంలో నీవు సంతోషంగా ఉండాలి అని ఆశించకు, ఈ లోకం నేను సంతోషంగా ఉండనివ్వదు. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు ప్రతిరోజు ఆనందంగా ఉండొచ్చు అని చెప్తున్నాడు. ఏ విషయంలో? దేవుని పని చేసే విషయంలో ఆనందంగా ఎంజాయ్గా ఉండాలి. నీ దేవుని కోసం పనిచేస్తున్నప్పుడు, దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు నేను నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, అయినా ఆనందంగా ఉండు. ఆ విషయాన్ని గురించి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అయితే నెక్స్ట్ 2025 సంవత్సరంలో ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయి. ఏ ఆనందము? ఈ లోకానుసారంగా నీవు సంతోషంగా ఉండలేవు, ఆనందంగా ఉండలేవు. కాబట్టి ఈ లోకంలో నేను ఆనందంగా బ్రతకాలని ఆశించకు, కానీ దేవుణ్ణిలో ఉంటే మట్టుకు నువ్వు ఎప్పుడు ఆనందంగానే ఉండగలుగుతావు. దేవుని కోసం పని చేస్తున్నప్పుడు, దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు నీకు ఆనందం, సంతోషంగా ఉండగలుగుతావు, ఏ నిందలు వచ్చినప్పటికీ కూడా. ఎందుకంటే నేను దేవుని కోసం పని చేస్తున్నా, ఏ తప్పు చేయకపోయినప్పటికీ నాకు నిందలు వస్తున్నాయే, అయినా నా దేవుడే చూసుకుంటాడని ఆనందంగా ఉండగలుగుతావు. అంతే తప్ప దేవుని పని చేయకుండా నీ సొంత పనుల కోసం నీవు ఉన్నప్పుడు నువ్వు ఆనందంగా ఉండలేవు, ఎప్పుడు డిసప్పాయింట్తోనే ఉంటావు. అదే దేవుని పని చేస్తూ ఉంటే నీకు తెలుసు, నేను బ్రతుకుతుంది ఈ లోకంలో ఉన్న ఆనందం కోసం కాదు, నా దేవుని పని కోసం. అయితే ఈ నిందలు వస్తున్నాయి, దేవుని పని చేస్తున్నందుకు నిందలు వస్తున్నాయి, ఈ నిందలు నా మంచి కోసమే అని చెప్పి నువ్వు ఆనందించగలుగుతావు. కాబట్టి అన్ని సమయంలో దేవుని పనులలో ఆనందించడం నేర్చుకోండి, లోకానుసారమైన పనులలో కాకుండా. అలాగే రెండవ దినవృత్తాంతంలో 7వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ చూడండి. 7వ అధ్యాయము 10వ వచనము. 7వ అధ్యాయం 10వ వచనం. 7వ నెల 23వ దినమందు దావీదునకు సొలొమోనునకును తన జనులైన ఇశ్రాయేలులకును యెహోవా చేసిన మేలుల విషయమై సంతోషించుచూను మనోత్సాహము నొందుచూను ఎవరి గుడారములకు వారు వెళ్ళునట్లు అతడు జనులకు సెలవిచ్చి వారిని పంపివేశెను. ఇక్కడ ఏముందంటే, సొలొమోను మందిరాన్ని కట్టిన తర్వాత ఆ మందిర ప్రతిష్టత చేస్తున్న, మందిరాన్ని ప్రతిష్ఠిస్తున్నాడు అక్కడ బలులు అర్పించి. ఆ సందర్భంలో దేవుడు యొక్క మహిమ, యెహోవా యొక్క మహిమ తేజస్సు ఆ మందిరం పైకి దిగి వచ్చేసిన తర్వాత యాజకులు, ప్రధాన యాజకులు కూడా మందిరంలోనికి వెళ్ళలేకపోయారు. అంత గొప్ప మహిమతో నిండింది ఆ మందిరం. ఆ నిండిన తర్వాత అప్పుడు సొలొమోను ఆ 7 రోజులు ఆ యొక్క పండుగ జరిగిన తర్వాత, మందిర ప్రతిష్టత జరిగిన తర్వాత ఆ వెళుతున్న ఇశ్రాయేలుతో చెప్తున్నాను, మీరు వెళ్ళండి, వెళ్తూ సంతోషంగా వెళ్ళండి, దేవుడు చేసిన మేలులను గుర్తు చేసుకోండి, గతంలో చేసిన మేలులను గుర్తు చేసుకోండి అని చెప్తున్నాడు. ఈ సొలొమోను ఏం చెప్తున్నాడంటే, మనం ఐగుప్తులో ఉన్నప్పుడు, మన పితరులు ఐగుప్తులో ఉన్నప్పుడు ఎంత శ్రమ పడ్డారో, ఎంత ఇబ్బంది పడ్డారో, ఎంత అవమానాలను ఎదుర్కొన్నారో వాటిని గుర్తు చేసుకోండి. వాటి నుంచి దేవుడు మనల్ని ఎలా విడిపించాడో, ఆ ఎర్ర సముద్రంని 2 పాయలుగా చేసి ఒక దారిలా ఏర్పాటు చేసి ఆ దారిలో నుంచి మనల్ని ఎలా బయటికి తీసుకొచ్చాడో, అక్కడ మనం ఆకలి కొనుతూ ఉన్న సమయంలో ఆకాశం నుంచి మన్నాను కురిపించి మనల్ని ఎలా పోషించాడో గుర్తు చేసుకోండి.
మనం ఆకలిగా ఉన్న టైంలో నీళ్లు లేవని ఏడుస్తున్న టైంలో ఆ బండలో నుంచి నీళ్లు మనకు రప్పించాడు. ఆనందంగా ఒకసారి గుర్తు చేసుకొని ఆయనకు కృతజ్ఞులై సంతోషంగా వెళ్ళండి అని ఇక్కడ సొలొమోను చెప్తున్నాడు ఇశ్రాయేలుతో. ఈ 2025 సంవత్సరంలోనికి అడుగు పెట్టే ముందు నువ్వు నీ గతంలో దేవుడు చేసిన మేళ్లను గుర్తు చేసుకొని ఆయనను స్తుతించు, ఆరాధించు. నీ కళ్ళ ముందు ఎంతో మంది చనిపోయారు కదా, నీ కళ్ళ ముందు ఎంతో మంది యాక్సిడెంట్ లో చనిపోయారు. వాళ్ళని బట్టి మనం బాధపడాల్సిందే. కానీ నువ్వు బ్రతుకున్నావు, అది దేవుడు చేసిన మేలే కదా. అంటే వాళ్ళు చనిపోవడం వాళ్ళకి కీడని కాదు, దేవుడి చిత్తానుసారంగా చనిపోయి ఉంటారేమో. కానీ నువ్వు బ్రతుకున్నావు అంటే, మళ్ళీ దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడంటే ఆయన నీకు మేలు చేసినట్టే కదా. గతంలో నువ్వు అనారోగ్యంతో బాధపడుతూ డాక్టర్లు చెప్పేశారు చాలా కష్టం అన్నారు, కానీ అయినా ఆ రోగం నుంచి బయటపడ్డావు, మళ్ళీ ఆయుష్ పొడిగించబడింది. అది దేవుడు చేసిన మేలే కదా. నువ్వు మంచి కాలేజీలో సీట్ రాదనుకున్నావు, కానీ మంచి కాలేజీలో సీట్ వచ్చింది, మంచిగా చదువుతున్నావు. స్కూల్ ఫీజులు కట్టలేకపోయావేమో నీ పిల్లలకి, కానీ మంచి స్కూల్ ఫీజులు కట్టగలుగుతున్నావు. నీ పిల్లల్ని బాగా చదివించగలుగుతున్నావు, నీ కుటుంబాన్ని బాగా పోషించుకోగలుగుతున్నావు. దేవుడు చేసిన మేల్లే కదా. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉండేవాడి, గతంలో ఎన్నో అప్పుల్లో ఇరుక్కుపోయి ఉండేవాడి, అప్పుల నుంచి విడుదల పొందుకున్నావు, దేవుడు చేసిన మేలులే కదా. అలాగే దేవుడు ఒకటి కాదు, రెండు కాదు, నువ్వు బ్రతికున్నావంటేనే దేవుడు నీ జీవితంలో చేసిన గొప్ప మేలు. కాబట్టి 2024 సంవత్సరంలోనికి అడుగు పెట్టే ముందు, ఈ 2025 సంవత్సరంలోనికి అడుగు పెట్టే ముందు, ఈ 2024లో దేవుడు ఏమి మేలు చేశారో ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకొని ఆయనను స్తుతించు, ఆరాధించు. ఆయన మేలులను ఎన్నటికీ మర్చిపోకు. ఎందుకంటే ఆయన చేసిన మేళ్లను గుర్తు చేసుకునడం ద్వారా మనలో విశ్వాసం పెరుగుతుంది. ఆయనను గుర్తు చేసుకున్న వలన ఆయన కూడా ఆనందిస్తాడు, మనతో మంచి సంబంధం కలిగి ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎప్పుడో తెలుసా, దేవుడు మన గత జీవితంలో చేసిన మేళ్లను మనం గుర్తు చేసుకున్నప్పుడు మన హృదయం కూడా ఎంతో పరితపించిపోతుంది, ఎంతో ఆనందిస్తాము. దేవుని ఎంతో స్తుతించడానికి అవకాశం ఉంటుంది, ఆత్మీయతలు ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి 5 ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఒకటి, మార్పు చెందాలి. ఖచ్చితంగా మనలో ఉన్న వెలుగు బయటికి రావాలి అంటే ఆ బలుబు పైన డస్ట్ తుడిచేయాలి. ఆ డస్ట్ తుడిస్తేనే వెలుగు వెలుగు వెలుగబడుతుంది, ఎక్కువ కాంతి వస్తుంది. అలాగే మన జీవితంలో మార్పు చెందితే మనలో ఉన్న వెలుగు వేరే వాళ్ళు చూడాలంటే ఈ అపవిత్రమైన కార్యాలు, పాపిష్టి కార్యాలన్నీ వదులుకోవాలి. అప్పుడు మనం లోకానికి వెలుగుగా ఉండగలుగుతాం. రెండోది పరిశుభ్రత. మనం మన ఒళ్ళు పరిశుభ్రంగా ఉండాలి, మన ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి. అప్పుడు దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు మనలోనికి వస్తాడు, మనలో నివసిస్తాడు. కాబట్టి మన ఒళ్ళు, మన ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత మూడోది విశ్వాసం ఉంచాలి. విశ్వాసంతో పాటు పనులు కూడా ఉండాలి. చాలా మంది ఓన్లీ విశ్వాసం ఉంచుతారు, కానీ పనులు చేయడం అంత దేవుడే చూసుకుంటాడు అనుకుంటారు. అది పెద్ద శుద్ధ తప్పు. మనం దేవుని పైన విశ్వాసం ఉంచాలి, పనులు కూడా చేసుకోవాలి. ఆ వ్యక్తి కారు వచ్చింది, కానీ విశ్వాసంతో కారు వచ్చింది, కానీ డ్రైవింగ్ చేసుకోకుండా దేవుడే డ్రైవింగ్ చేస్తారు అనుకున్నాడు, అది మూర్ఖత్వము. అలాగా విశ్వాసం ఉంచాలి, అలాగే డ్రైవింగ్ కూడా నేర్చుకోవాలి. మనం కూడా కష్టపడాలి, దేవుని పైన విశ్వాసం ఉంచాలి, పనులు కూడా చేసుకోవాలి. నాలుగవది, అన్ని వేళలా ఆనందించాలి. అన్ని వేళ అపోస్తలుడైన పౌలు చెరసాలలో ఉండి కూడా సంతోషంగా ఉండండి అని చెప్తున్నాడు. ఆయన సంతోషంగానే ఉన్నాడు చెరసాలలో ఉన్నప్పటికీ కూడా. నిజానికి చెరసాలలో ఉన్న వాళ్ళు ఎవరు ఆనందంగా ఉండరు, కానీ ఆయన ఆనందంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా, ఆయనకు తప్పు లేదు, తప్పు చేయలేదు, దేవుని పని చేశాడు. ఆయన చెరసాలలో వేశారు, అది ఆయనకు సంతోషంగానే ఉంది. ఎందుకో తెలుసా, దేవుని పని చేస్తున్నప్పుడు మనకు ఆనందం, సంతోషం ఉంటుంది. ఆ ఆనందం అనేది దానికి హద్దులు ఉండవు, దానికి ఎవరు ఆపలేరు ఆనందాన్ని. అది పర్మనెంట్ గా ఉంటుంది ఆనందం దేవుని పని చేసినప్పుడు. ఈ లోకంలో ఉన్న ఆనందాన్ని వెతుక్కుంటే సడన్ బ్రేక్స్ వచ్చినట్లు అది సంతోషంగా ఎక్కువ కాలం ఉండలేము ఈ లోకానుసారంగా. అయితే అది దేవుళ్ళు ఉన్నప్పుడు ఆనందం అది పరిపూర్ణంగా ఉంటుంది, అది స్టాండర్డ్ గా ఉంటుంది. ఆ ఆనందానికి బ్రేక్ అనేది ఉండదు, అది కొనసాగుతూనే ఉంటుంది. అందుకే అపోస్తలుడైన పౌలు ఆయన చెరసాలలో ఉండి కూడా ఆనందిస్తూ ఉన్నాడు. కాబట్టి మొదటిగా మార్పు చెందాలి, రెండోదిగా పరిశుభ్రత, మన ఇల్లు పరిశుభ్రత, మన ఒళ్ళు పరిశుభ్రత. 3, విశ్వాసం ఉంచాలి. 4, అన్ని వేళలా ఆనందించాలి. 5వది, గతంలో దేవుడు మన జీవితంలో చేసిన మేళ్లను గుర్తు చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞులై మనం 2025 సంవత్సరానికి అడుగు పెట్టాలి. కాబట్టి పరిశుద్ధమైన యేసయ్య మీకు వందనాలు, స్తోత్రములైనా. నిజమే ప్రభా, మా జీవితంలో మీ మార్పు చెందాలి,
పరిశుద్ధత కలిగి ఉండాలంటే పరిశుభ్రంగా మొదట మా ఇల్లు మా ఒళ్ళు పరిశుభ్రంగా ఉండాలి. తర్వాత విశ్వాసం ఉంచాలి నీ పైన, అలాగే పనులు కూడా చేసుకోవాలి. తర్వాత అన్ని వేళలా ఆనందం కలిగి ఉండాలి. నీ ప్రేమను ప్రకటించడంలో, నీకు లోబడి ఉండడంలో ఆనందంగా ఉండాలి ప్రభా. గతంలో మీరు మా జీవితంలో చేసిన మేలులను అన్నింటినీ కూడా ప్రభా మేము గుర్తు చేసుకుంటూ మీకు లోబడి జీవించే కృపను అనుగ్రహిస్తారని తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మే గాడ్ బ్లెస్.